హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్. ఈరోజు నేను మీకు 2 ఫ్లోర్ల ఇల్లు చూపించబోతున్నాను. చూడండి, మీరు చూస్తున్న ఈ ఇల్లు వచ్చి మనకి కృష్ణుడి బొమ్మ సెంటర్, అంటే మనకి పాతూరు, కావలి పాతూరు నుంచి కొంచెం పాతూరు సెంటర్లోనే అక్కంబావి అని అంటారు. అందరికి అక్కంబావి తెలిసే ఉంటుంది. ఇది ఇల్లు వచ్చి మనకి అక్కంబావికి దగ్గరగా ఉంటుంది. మనకి ఇది వచ్చి ఉత్తరం ఫేసింగ్. ఇది చూడండి, ఇది కార్నర్, అంటే ఉత్తరం పడమర కార్నరు. ఇది 4 రోడ్లు కూడల్లో ఉన్నది. ఇది ఇల్లు అయితే చాలా బాగా కట్టారు, కింద పైన. ఇది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కాదు. ఇది కింద సింగిల్ బెడ్రూమ్, పైన సింగిల్ బెడ్రూమ్. దీని మొత్తం సైట్ వచ్చి 11 అంకణాలు. ఇది 11 అంకణాలలో ముచ్చటగా కట్టారు దీన్ని. బాగుంది ఇల్లు. ఇది వచ్చి మనకి అక్కంబావి కాడి నుంచి లెఫ్ట్ సైడ్లో కొంచెం దూరంలో ఉంటుంది. ఇది అక్కడ వచ్చి మనకి దీన్ని జొన్నాయిగుంట అని కూడా అంటారు. ఇది ఆ సర్కిల్లోనే ఉంటుంది, ఆ దగ్గరలోనే మనకి మొత్తం పాతూరు. ఇది దీనికి మొత్తం చుట్టుపక్కల ఇల్లు మొత్తం సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇల్లు అయితే చాలా అందంగా బాగుంది. చూడండి, మీకు 2 ఫ్లోర్లు, సింగిల్ బెడ్రూమ్, కింద ఒక బెడ్రూము, ఒక వంట రూము, హాలు, పైన కూడా అంతే ఉంది. ఇది అలాగే మనకి చూడండి, మోటార్ సైకిల్ పార్కింగే ఉంది, కార్ పార్కింగ్ అయితే లేదు. ఇది ఓన్లీ మోటార్ సైకిల్ పార్కింగే ఉంది. దీనికి మనకి లోన్ కూడా వస్తుంది, మోటారు. ఇది 2 ఫ్లోర్ల ఇల్లు. వర్క్ అయితే మంచిగా చేస్తున్నారు. అలాగే మనకి టౌన్కి కూడా చాలా టౌన్లోనే ఉంటుంది. ఇది పాతూరులోనే మనకి కృష్ణబొమ్మ సెంటర్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే చూడండి, మీకు ఇది వచ్చి వంట రూమ్. ఇది అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ కాబట్టి వంట రూమ్ పక్కన హాల్ పెద్దగా ఇచ్చారు, బాగుంది. టోటల్ వర్క్ కంప్లీట్. దీంట్లో మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్గా చేసేసారు. వుడ్ వర్క్, ఇంటీరియర్ అయితే మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు. కింద అయితే మనకి టైల్స్ కాకుండా మార్బల్స్ వేశారు. అన్నీ ఎక్కువగా నేను చేసే వీడియోలు అన్ని ఇళ్లలో ఎక్కువగా టైల్స్ ఉంటాయి, కానీ దీనికైతే మార్బల్స్ వేశారు. వుడ్ వర్క్ కూడా బాగా చేశారు. డోర్ కూడా చూశారు కదా మీరు, ఆ డోర్ కూడా వచ్చి మంచి వుడ్తో చేశారు, చాలా కాస్ట్లీగా ఉంది అది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, అలాగే రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబులు తక్కువగా ఉన్నవి. ప్లీజ్ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఆర్ఆర్ కావల్ రిలేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము ఇలాంటి ఇల్లు చాలా ఇంకా కష్టపడి కొత్త ఇళ్ళని తీసుకొచ్చి మీకు మేము చూపించగలము. సబ్స్క్రైబర్లు తక్కువగా ఉన్నందువల్ల ఇంకా మాకు కొంచెం డిసడ్వాన్స్డ్గా ఉంది. ప్లీజ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు కూడా చేసుకోండి. అలాగే మేము అచ్చం ఇల్లే చూడట్లేదండి, మీరు కొంతమంది ఇల్లే చూస్తున్నాం అనుకుంటున్నారు. మా ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్ వచ్చి మన కావలి టౌన్లో చుట్టుపక్కల ఎక్కడైనా సరే అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్, ఇలాగే హౌస్లు అన్నీ చేస్తాము. మీకు ఓన్లీ ఇల్లే కాదు, ఒకవేళ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావాలన్నా, ఓపెన్ ఫ్లాట్స్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర ఫ్లాట్స్ అయితే కావల్ టౌన్లో దగ్గరలో 10 లక్షల నుంచి ఎంతకైనా ఉన్నాయండి, అన్ని ఏరియాల్లోనూ. అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే 25 లక్షల నుంచి ఉన్నవి. మీకు ఇల్లే కాదు, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఏదైనా సరే మేము మీకు సర్వీస్ ఇస్తాము. మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు మంచిగా అన్నీ చూపిస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ. మళ్ళీ దీని గురించి చెప్తాను. చూడండి, మనం ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. కింద ఒకటి, పైన ఒకటి, 2 ఉన్నాయి. పైన కూడా సింగిల్ బెడ్రూము, అలాగే కిచెను, అలాగే హాలు. కింద పైన సేమ్ టు సేమ్ అలాగే ఉంది. పైన కూడా అంతా మార్బుల్స్ వేశారు. కన్స్ట్రక్షన్ అయితే చాలా నీట్గా చేశారండి. వర్క్ కూడా చాలా మంచిగా చేశారు. ఇది మనకేంటంటే టౌన్లో ఉంది కాబట్టి కొంచెం బడ్జెట్ కూడా అనిపించవచ్చు. సింగిల్ బెడ్రూమ్ 11 అంకణాలు అంత బడ్జెట్ అని. అవును, ఆ ఏరియాలో మంచి స్థలం వాల్యూ చాలా ఉందండి. అలాగే చాలామంది వీడియోలు చూసేవాళ్ళు కాస్ట్ చెప్పట్లేదు అంటున్నారు. వీడియోలో కాస్ట్ ఎక్కడో దగ్గర ఒక దగ్గర చెప్తామండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు కాస్ట్ తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేసి మధ్యలో చూస్తే కాస్ట్ చెప్పట్లేదని చాలామంది అడుగుతున్నారు. లేదండి, ప్రతి వీడియోలో మేము కాస్ట్ అయితే ఖచ్చితంగా చెప్తాము. మా వైపు నుంచి అది ఎక్కడొకసారి సందర్భంలో చెప్పేస్తాము ఆ కాస్ట్ అనేది. మీరు మా వీడియోల్ని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. స్కిప్ చేసుకుంటూ పోతే మేము చెప్పే కొన్ని విషయాలన్నీ మిస్ అయిపోతుంటారు. ఆ తర్వాత మళ్ళీ మమ్మల్ని కాల్ చేసి అడుగుతున్నారు. అలాగే మనకు కావల్ రియల్ ఎస్టేట్ అనేది ఓన్లీ కావలికి సంబంధించిందే.
చాలామంది మాకు బయట వ్యక్తులు కూడా ఫోన్ చేసి విజయవాడ ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి విశాఖపట్నం అంటే ఆ ఏరియాలో వాళ్ళు అడుగుతున్నారు. కాదండి, మా కావలి రియల్ ఎస్టేట్ వచ్చి ఓన్లీ నెల్లూరు డిస్టిక్ కావలి వరకే పరిమితం. ఇది కావలిలోనే అన్ని ప్రాపర్టీస్ మేము చూస్తుంటాము. ఎక్కడ మాకు ఏం లేవు మాకు బ్రాంచ్లు కానీ ఏం కానీ, ఓన్లీ కావలి వరకేను. ఇది వుడ్ వర్క్ పైనండి. ఇది మొత్తం కింద పైన మొత్తం నీట్గా చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అలాగే మనకి రెండో వాష్రూమ్ వచ్చి మెట్ల దగ్గర ఇచ్చారండి, కామన్ వాష్రూము. 2 వాష్రూమ్లు అయితే ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనకు బెడ్రూమ్లు రాకుండా బయటనే వాష్రూమ్ ఇచ్చారు. బాగుంది. అలాగే దీని వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద పైన కొంచెం డిఫరెంట్ చూశారు కదా, వేరువేరుగా చేశారు, బాగుంది. అలాగే సీలింగ్ కూడా చేశారండి. పైన మొత్తం సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన లైట్లు కూడా అన్నీ మొత్తం వేసేస్తున్నారు. ఇదైతే మనకి ఓనర్ చెప్పే రేటు మనకి 60 లక్షలు చెప్తున్నారు. స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఏరియాలో అంత కాస్ట్ సైట్ ఉంది. అలాగే కన్స్ట్రక్షన్ కూడా నీట్గా చేశారు కాబట్టి వాళ్ళు 60 లక్షలు చెప్తున్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు కానీ వస్తే ఇల్లు చూడండి. మీకు నచ్చితే మేము ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడిస్తాము. మధ్యలో మేము కూడా ఏం మాట్లాడము. మీకు ఏదన్నా ఓనర్తో డైరెక్ట్గా మాట్లాడిస్తాము. మాకు 1% ఇస్తే చాలండి. మేమేం అంతకంటే ఎక్కువ ఆశించాం. మీకు డైరెక్ట్ ఓనర్తో సిట్టింగ్ కూర్చోబెట్టి మాట్లాడిస్తాం మీకు నచ్చితే. అలాగే ఇది మనకొచ్చి చుట్టూ సిమెంట్ రోడ్లు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, మనకి 4 రోడ్లు కూడల్లో ఉంది. మొత్తం సిమెంట్ రోడ్లే ఉన్నాయి. టౌన్ మధ్యలో ఉంది. కృష్ణుడి బొమ్మ సెంటర్కి దగ్గరలో ఉంటుంది. అంతా ఏరియా అయితే సూపర్గా ఉంటుందండి. మంచి స్వీట్ వాటర్ ఉంటాయి ఈ ఏరియాలో. అలాగే మనం పైన కూడా మనకి ఇంకో ఫ్లోర్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వేసుకోవడానికి కూడా మనకి పర్మిషన్ ఉంటుంది. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు అది కూడా పైన డమ్మీ పిల్లర్స్ వదిలిపెట్టున్నారు చూడండి. మీరు ఫ్యూచర్లో ఇంకో స్టేర్ వేసుకోవాలన్నా కూడా వేసుకోవడానికి బాగుంటుందని. ఇది చూడండి, ఇక్కడంతా 3 స్టేర్ బిల్డింగ్స్, 5 స్టేర్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే మీకు ఎవరికైనా ఎటువంటి డౌట్లు ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు అన్ని వివరాలు పూర్తి వివరాలు మీకు చెప్తాము. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.